వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ బాగా కొన్ని ఇంపార్టెంట్ బయాలజీ సంబంధించి ఎంసీక్యూ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మానవునిలోని స్పర్శకాల సంఖ్య ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ 102 అడుగుతారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పర్శకాలు అనగా రిప్స్ అండి, ప్రక్కటెముకలు అంటాం కదా అవి. ఈ డైరెక్ట్గా ఇలా స్పర్శకాల గురించి క్వశ్చన్ మనకు ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీరు కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ క్వశ్చన్ మనకు గత ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మానవులోని స్పర్శకాలు అంటే రిప్స్ అని అర్థం. ఇక్కడ పదజాలం కూడా ఇంట్లో ఉంది. ఇలా ఎగ్జామ్ అడిగినప్పుడు తెలుగు వాక్యం అర్థం కాదు, మనకు ఇంగ్లీష్లో చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ ఇస్తే మనం తెలుగులోకి చూసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఉంది. ఇలా మర్చిపోయి కన్ఫ్యూజ్ గురవుతాయి ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. అయితే మానవులోని స్పర్శకాలు లేదా రిప్స్ లేదా ప్రక్కటెముకల సంఖ్య 12 జతలు అనగా 24 ఉంటాయండి. అంటే రైట్ సైడ్ 12 ఇట్లా, లెఫ్ట్ సైడ్ 12గా అట్లా ఉంటాయి. ఓకే, టోటల్ 12 జతలుగా 12 pairs. చూడండి, ఇక్కడ మానవ శరీరంలో 24 పక్కటెముకలు ఉంటాయి. ఇవి 12 జతలుగా అమర్చబడి ఉంటాయి. అయితే వయోజుని యొక్క మానవ అస్థిపంజరంలోని మొత్తం ఎముకల సంఖ్య అనగా 206 ఎముకలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12ను రసాయనికంగా ఎలా పిలుస్తారు? సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లం, రైఫ్లోన్. B12 యొక్క రసాయనిక నామం సైనకోబాలమిన్. కొన్ని అలానే నేర్చుకున్నాం కదా, విటమిన్ వాటి యొక్క రసాయన పేరు. విటమిన్ A యొక్క రసాయన నామం రెటినాలు, B1కు థయామిను, B2కు రైబోఫ్లోవిన్, B3కి నియాసిను, B5కు పాంటోథెనిక్ ఆమ్లం, B6 పైరిడాక్స్ లేదా ప్రిడాక్సిన్ అని కూడా అంటారు, B7 బయోటిన్, B9కు ఫోలేట్ లేదా ఫోలిక్ ఆమ్లం అని, B12కు సైనకోబాలమిన్ అని, విటమిన్ Cకి ఏమంటారు? ఆస్కార్బిక్ ఆమ్లం. ఇలా డిఫరెంట్ నేమ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఓకే, చూడండి, ఇవి విటమిన్స్ వల్ల రసాయన నామాలు, ఈ యొక్క రసాయన పేర్లు, ఇవన్నీ కూడా క్లారిటీగా నేర్చుకున్నాం. ఈ క్వశ్చన్ మనము 2023 జరిగిన ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడిగాడు. విటమిన్ B12 యొక్క రసాయనిక నామం ఏంటి? దీన్ని బాలమిన్ లేదా సైనకోబాలమిన్ కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వ్యాధులలో ఏ వ్యాధి భారతదేశం నుండి పూర్తిగా నిర్మూలించబడింది? గత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్లో బాగా ఇచ్చాడు. మనకు మసూచి వ్యాధి పూర్తిగా భారతదేశంలో నిర్మూలించబడింది. దీన్ని స్మాల్ ఫాక్స్ వ్యాధి అని డిసీజ్ కూడా అంటారు. నోట్ చూడండి, వేరియోలా అనే వైరస్ వల్ల కలుగుతుంది ఈ మసూచి వ్యాధి. అంటువ్యాధి ఇది, ఈ స్మాల్ ఫాక్స్గా తెలుస్తుంది. ఎడ్వర్డ్ జెన్నర్ ఈ మసూచి వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. మసూచి వ్యాధి వ్యాక్సిన్ కనుగొన్న వారెవరు? ఎడ్వర్డ్ జెన్నర్. అయితే 1977 ఏప్రిల్ 23న భారతదేశం నుండి ఈ మసూచి వ్యాధి నిర్మూలించబడింది. ఇప్పుడు 1977 ఏప్రిల్ 23న. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1980లో ఈ వ్యాధి యొక్క నిర్మూలనను ధృవీకరించడం జరిగింది. ప్రపంచ ఆర్థిక సంస్థ WHO యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనం గోబ్రేషియస్ అంటారు. సింపుల్గా టెడ్రోస్ అథనం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్నీటిలో ఉండే ఎంజైమ్ ఏది? ఇది గత ఎస్ఐ ఎగ్జామ్ అడిగారు ప్రిలిమ్స్లో. కన్నీటిలో ఉండే ఎంజైమ్ చూడండి, ఇక్కడ లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. నోట్ చూడండి, ఇది లైసోజైమ్ అనే ఎంజైమ్ బ్యాక్టీరియాను చంపే లక్షణాలను కలిగి ఉంటుంది. అలానే కంటికి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడంలో సహాయపడుతుంది ఈ లైసోజైమ్ అనే ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏది? ఇప్పుడు విటమిన్ K అనేది రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ అవుతుంది. నోట్ చూడండి, గుడ్డులో లేని విటమిన్ అడుగుతారు. మళ్ళీ చవకైన విటమిన్ ఏదంటారు కదా, వేడి చేస్తే రచించే విటమిన్. ఇవన్నీ కూడా విటమిన్ C అండి. గుడ్డు మనకు ఉంటుంది కదా, గుడ్డు మనకు అన్ని టోటల్ విటమిన్స్ అన్నీ ఉంటాయి, కానీ విటమిన్ C అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. అలానే చవకైన విటమిన్ అంటే విటమిన్ C, ఆస్కార్బిక్ ఆమ్లం. వేడి చేసి రచించే విటమిన్ గతం ఎగ్జామ్ అడిగాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. ఏంటి మనకు విటమిన్ C. నీటిలో కరిగే విటమిన్లు BC కాగా, మరి కొవ్వులో కరిగే విటమిన్లు ADEK. నీటిలో కరిగే విటమిన్లు B విటమిన్, విటమిన్ C. కొవ్వులో అయితే ADEK. ఓకే, రక్తాన్ని గడ్డకి చెప్పాను విటమిన్ K. అయితే ఫ్రీ విటమిన్ లేదా ఉచిత విటమిన్ ఏంటంటారు? విటమిన్ D. గుర్తుపెట్టుకో, విటమిన్ D ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన మేళవిని గుర్తించండి. ఇక్కడ వరుస సంఖ్య, అంతఃస్రావ గ్రంథి, హార్మోను, అధిక లేదా అల్పస్రావం. ఇటువంటి క్వశ్చన్ మీకు నెక్స్ట్ జరుగుతున్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కన్ఫామ్గా క్వశ్చన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది గ్రూప్ మనకు ఏపీఎస్ఐ 2028 మెయిన్స్ ఎగ్జామినేషన్ బాగా ఇచ్చాడు. ఓకే, చూడండి, అంతఃస్రావ గ్రంథి, హార్మోను, అధిక అల్పస్రావం. పీయూష గ్రంథి ఉంటుంది. ఇది వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క అల్పస్రావం వల్ల కలిగే వ్యాధి ఏంటి? డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనే వ్యాధి కలుగుతుంది. క్లోమం ఉంటుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ ఇచ్చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ అల్పస్రావం వల్ల కలిగే వ్యాధి డయాబెటీస్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అవటు గ్రంథి, ఇది థైరాక్సిన్ అనే
హార్మోన్లు ఇచ్చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ అల్పస్రావాల అంటే తక్కువ స్రావాల క్రెటినిజం అనే డిసీజ్ వస్తుంది. అలానే పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి, ఇవి పారాథార్మోన్ హార్మోన్ ఇచ్చేస్తాయి. పారాథార్మోన్ హార్మోన్ అల్పస్రావంగా తక్కువ స్రావం వల్ల ధనుర్వాతం టిటాని అనే డిసీజ్ వస్తుంది. ఓకే, సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చారు చూడండి. క్వశ్చన్ ఫ్రేమ్ కూడా ఇలానే ఇచ్చాడు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ బాగా. కానీ కానిస్టేబుల్ కూడా ఇటువంటి క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. మరి సార్ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకుంటే జువాలజీ ఇంటర్మీడియట్ సెకండరీలోని జువాలజీలో సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. తెలుగు అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీలోని. ఓకే, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇవన్నీ సరైనటువంటి వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి పైవన్నీ కూడా సరైనవి. మరోసారి చెప్తాను, క్లారిటీ చేస్తాను చూడండి. పీయూష గ్రంథి యొక్క స్రావాలు ఏంటివి? వాసోప్రెసిన్ హార్మోన్ ఇచ్చేస్తుంది. వాసోప్రెసిన్ హార్మోన్ మనలో తక్కువ స్రావం వల్ల డయాబెటీస్ డిసీజ్ వస్తుంది. క్లోమో ఇన్సులిన్ ఇచ్చేస్తుంది. ఇన్సులిన్ అనేది అల్పస్రావం వల్ల డయాబెటీస్ వస్తుంది. అలానే అవటు గ్రంథి హార్మోను థైరాక్సిన్ ఇచ్చేస్తుంది, క్రెటినిజం డిసీజ్ వస్తుంది. పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి, ఇవి పారాథార్మోన్ ఇచ్చేస్తుంది. పారాథార్మోన్ హార్మోన్ తక్కువ రీతి వల్ల ధనుర్వాతం లేదా టిటాని వ్యాధి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరే అంటే వరుసగా క్లారిటీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ లోపల వచ్చే వ్యాధి. క్వాషియోర్కర్, రేచీకటి, మెరాస్మస్ పైవేది కాదు. అయితే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి క్వాషియోర్కర్ ఇదండి. కానిస్టేబుల్ గత ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, క్వాషియోర్కర్ వ్యాధి వస్తుంది. ప్రోటీన్ లోపల క్వాషియోర్కర్ వ్యాధి వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నోట్ చూడండి. అయితే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ లోపం వల్ల కావచ్చు తీవ్రమైన పోషకాల లోపల వచ్చే వ్యాధి ఏది అంటారండి? మెరాస్మస్. 2 గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ప్రోటీన్ వల్ల అయితేనేమే క్వాషియోర్కర్, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్తో పాటుగా తీవ్రమైన పోషకాల లోపల వచ్చే వ్యాధిని మనకు మెరాస్మస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ హార్మోన్ అత్యవసర హార్మోన్ అని పిలుస్తారు? మనకు అడ్రినలిన్ అనే హార్మోన్ను అత్యవసర హార్మోన్ అని అంటారు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. అయితే అడ్రినలిన్ హార్మోన్ పోరాట పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్రినల్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోనే ఈ హార్మోన్. ఏ హార్మోను? అడ్రినలిన్ హార్మోన్. అడ్రినల్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి. మనకు కిడ్నీస్ ఉంటాయి కదా, మూత్రపిండాలకు ఇలా 2 ఉంటాయి, ఇవే అడ్రినలిన్ గ్రంథులు. వీటి స్రావాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అడ్రినల్ గ్రంథుల ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్ అడ్రినలిన్. ప్రతి మూత్రపిండంపై 2 చిన్న మరియు త్రిభుజాకార గ్రంథులే ఈ అడ్రినలిన్ గ్రంథులు. ఓకే, మానవుని యొక్క రక్తపోటు దీని ద్వారా కొలుస్తారు. మనకు స్పిగ్మోమానోమీటర్ ద్వారా మానవులో బ్లడ్ ప్రెషర్ అంటారు కదా, బీపీ. మీరు ఎక్కడ క్లినిక్కి వెళ్తే అక్కడ ఒక బీపీ ఆపరేటర్ ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు. ఓకే, స్పిగ్మోమానోమీటర్ ద్వారా మానవ రక్తపోటును లేదా బీపీ బ్లడ్ ప్రెషర్ను చెక్ చేయడం జరుగుతుంది. నోట్ చూడండి, మానవులో సాధారణ రక్తపీడనం ఎంత? 120/80 mm/Hgగా ఉంటుంది. ఇది నార్మల్ అండి. దీనికన్నా లో ఉందనుకో లో బీపీ అని, హై ఉంటే హై బీపీగా చెప్తారు. ఓకే, అయితే ఈ 120/80లో 120ని సిస్టాల్ అని, 80ని డయాస్టోలిక్ అంటారు. ఇక్కడ చూడండి, ఎగువ సంఖ్య అనగా 120, సిస్టోలిక్ అనగా గుండె కొట్టుకున్నప్పుడు ఒత్తిడిని సూచించేది 120, దిగువ సంఖ్య డయాస్టోలిక్ గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు చూసేదే ఈ సిస్టోల్ ద్వారా చూస్తుంది. ఓకే, గుండె కొట్టుకున్నప్పుడు చూసేది సిస్టోల్, విశ్రాంతి దశలోనే డయాస్టోలిక్ గుర్తుపెట్టుకోవాలి. అయితే స్పిగ్మోమానోమీటర్ను 1881లో శామ్యుల్ కార్ల్ రిట్టర్ వాన్ బాష్ కనుగొన్నారు. ఓకే, కార్ల్ రిట్టర్ వాన్ బాష్ గుర్తుపెట్టుకోవాలి 1881లో. అయితే దీనిలో ఉపయోగించేది మనకు మెర్క్యూరీ పాదరసను ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కణం యొక్క శక్తి కేంద్రం అంటారు? అనగా కణం యొక్క శక్తి కర్మాగారం ఇది మైటోకాండ్రియా. ఆప్షన్ ఏ కరెక్ట్. గత ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. మైటోకాండ్రియా కణం యొక్క పవర్ హౌస్ అంటే కణ శక్తిగారం అంటారు. ఇది కణం లోపల శక్తి ఉత్పత్తి చేసే కణాంగాలు మరియు మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తికి ప్రధాన ప్రదేశంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఏది కణం యొక్క ఆత్మాహుతి సంచులు అని పిలుస్తారు? మనకు మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, లైసోజోమ్, న్యూక్లియస్. మనకు లైసోజోమ్ను ఆత్మాహుతి సంచులు కణం యొక్క పిలుస్తారు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పండ్లు పక్వానికి రావడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? పండ్లు పక్వానికి రావడానికి కారణమయ్యే హార్మోను సైటోకైన్, జిబ్బరిన్, ఇథిలిన్, ఆక్సిన్. ఇథిలిన్ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు ఫిలిమ్స్లో గతంలో. ఇథిలిన్ గుర్తుపెట్టుకో, ఇథిలిన్. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఓకే, మనకు నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ క్లాస్ ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం. అందరూ సార్ మాకు బయాలజీ క్వశ్చన్ చేయండి అని చెప్పి అందుకు వారి కోసమే కొన్ని కలెక్ట్ చేసి మీకు ఏపీఎస్ఐ గ్రూప్ 2 మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ కావచ్చు లేదా ఫిజిక్స్ క్లాస్ కూడా మనకు కొన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఆన్సర్స్. ఇట్లా ఇతర అనేది పనులు పక్వ రావడానికి కారణమే అవుతుంది. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ చూద్దామండి. చూడండి, ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే ఆత్మాహుతి చెప్పి చాలాసార్లు అడిగారు, గ్రూప్లో అడిగారు, ఎస్ఐ కూడా అడిగారు. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే కణ శక్తిగారం అంటే మైటోకాండ్రియా అడిగారు. ఇది కూడా 120/80 పోలాట పరాయణ హార్మోని, ఫైట్ హార్మోని. ఇవన్నీ కూడా ఇంకోటి చెప్పాలంటే ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇటువంటి క్వశ్చన్ గెస్ట్ చేసుకోవచ్చు. రేపు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఉంటాయండి ఇటువంటివన్నీ.
ప్లాంట్ సంబంధించి కానీ డిసీజ్ సంబంధించినవి కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని గతంలో చెప్పాను. 6 నుంచి 12 తరగతులు అనగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ టెక్స్ట్ బుక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా హిస్టరీ బుక్స్ కూడా చదువుకోవాలి. అంతపాటుగా ఎకానమీ బుక్స్ కూడా ఉంటాయి, సెమ్ 1 సెమ్ 2 అని. అవి కూడా చదువుకున్నామంటే మీరు ప్రత్యేకంగా ఎకానమీ బుక్ వరకు అవసరం లేదండి, సింపుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? క్వశ్చన్ ఫ్రేమ్ కూడా అలా ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే మన గ్రూప్ 2కి హెవీగా చదివారు అందరూ. చిన్న చిన్న బేసికే ఇచ్చారు, కానీ ఎక్కువ మొత్తంలో పెట్టలేకపోయారు స్కోరు. పదే చెప్తున్నాను, ఎందుకంటే హెవీలో చదివారు. గ్రూప్ 2 అంటే హెవీ స్థాయిగా చదివారు, కానీ బేసిక్ పాయింట్స్ కూడా నేర్చుకోవాలి. నేను అదే చెప్తున్నాను. మనకు క్వశ్చన్ పేపర్ కనుక కదా బేసిక్ ఎంత ఇంపార్టెంట్ చూడండి, అట్లా ఉంటుంది. కానీ కొన్ని మైక్రో పాయింట్స్ వల్ల ఇయర్స్ ఇచ్చారు, వాటి కరెక్షన్ చేయమంది. స్కోర్ నాది 200+ అన్నారు, ఇప్పుడు ఎంత అవుతుంది సార్? నాది 180 సార్, 160 సార్ అని చెప్పి అంటున్నారు. అట్లా ఉంటుంది గ్రూప్ 2. ఓకేనా? ఏదేం బట్టి కూడా మనకు చిన్న క్వశ్చన్ సరే క్షుణ్ణంగా అర్థం చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ డయాబెటిస్ ఇన్సిపిడిస్ అని డయాబెటిస్ మిలిటస్ ఇందా చెప్పలేదు, కరెక్షన్ చేసుకోండి. డయాబెటిస్ ఇన్సిపిడిస్ అయితే డయాబెటిస్ ఇన్సిపిడిస్ వేరు, మిలిటిస్ వేరు. ఓకే, వాసన లోపం అంటే తక్కువ స్రావం వల్ల ఇన్సిపిడిస్, ఇన్సులిన్ లోపం వల్ల అనగా ఇన్సులిన్ తక్కువ స్రావం వల్ల డయాబెటిస్ మిలిటస్ వస్తుంది. గుర్తుపెట్టి ఇవన్నీ కొంచెం కన్క్లూడ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా సరైనవిలా ఉంటుంది. మరొక వీడియో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.